డిస్ప్లే మీద చూస్తున్న నల్గొండ కార్స్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయిపోయారు, వాచ్ టైం కూడా అయిపోయింది. మానిటైజేషన్కి అప్లై చేసే టైంలో వీళ్ళకి సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చిందనమాట. యువర్ అసోసియేటెడ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ వాజ్ డిసప్రూవ్డ్, దిస్ మే బీ డ్యూ టు అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి సెకండ్ స్టెప్ అయితే ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని మానిటైజేషన్ అవ్వలేదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతగా ట్రై చేశారు, వీళ్ళకి అవ్వలేదన్నమాట. సో నన్ను కాంటాక్ట్ అయ్యారు. నన్ను కాంటాక్ట్ అయితే నేను ఏం చేసుకున్నానంటే వీళ్ళ మెయిల్ ఐడి పాస్వర్డ్ తీసుకొని లాగిన్ అయ్యి వీళ్ళకి మళ్ళీ మానిటైజేషన్ చేసి ఇచ్చాను అనమాట. సో మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పేసి నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. మనకి నెక్స్ట్ స్క్రీన్లో ల్యాప్టాప్ స్క్రీన్లో చూపిస్తున్నాను అనమాట. నేను ల్యాప్టాప్లో చేశాను. మానిటైజేషన్ చేసి వీళ్ళ వీడియోస్ అన్నిటికి యాడ్స్ పెట్టి, షార్ట్ వీడియోలకు కూడా యాడ్స్ పెట్టి వీళ్ళకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చేసి మానిటైజేషన్ చేసి ఇచ్చాను అనమాట. నేను వర్క్ చేసిన తర్వాత ఇదిగోండి, కంగ్రాచులేషన్స్ నల్గొండ కార్స్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది. ఇక్కడ మానిటైజేషన్ యువర్ వీడియోస్, షార్ట్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ అని ఉంది. లెట్స్ గో కొడదాం అనమాట. అంటే నేను వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్ వచ్చింది వీళ్ళకి. ఇదిగోండి వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్ అన్నీ వచ్చినాయి అనమాట. సో చాట్ సపోర్ట్ కూడా వచ్చింది. సో మీకు కూడా ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. పైన నెంబర్ ఇచ్చాను. వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్, బ్రాండ్ కంటెంట్ ఇవన్నీ ఉన్నాయి. సో సూపర్స్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో మనం సూపర్స్ అనే దాని మీదకి వెళ్ళి సూపర్ చాటు, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఎగ్జిస్టింగ్గా ఉన్న వీడియోస్ అన్నిటికీ మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలి. అంటే డాలర్ సింబల్ ఆన్ చేసుకోవాలి. డాలర్ సింబల్ ఆన్ చేస్తే మాత్రమే యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారా మనకి ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు డాష్బోర్డ్లోకి ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది, అంటే మనం పెట్టిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, దీంట్లో మానిటైజేషన్ అనేది ఆఫ్లో ఉంది అన్నిటికి. సో డాలర్ సింబల్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం అన్ని వీడియోస్కి ఆన్ చేసుకోవాలి. పైన వీడియోస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే 30 వీడియోస్ సెలెక్ట్ అయిపోయినాయి. ఎడిట్లోకి వచ్చేసిన తర్వాత మానిటైజేషన్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ ఎడిట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆన్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని అప్డేట్ వీడియోస్ కొట్టి ఆర్ యూ షూర్ అనేది ఇక్కడ పాపప్ టిక్ చేసి అప్డేట్ వీడియోస్ కొడితే ఈ 30 వీడియోస్కి మానిటైజేషన్ ఆన్ అయిపోద్ది అనమాట. సో అట్లా కొన్ని గ్రూప్గా సెలెక్ట్ చేసే వీడియోస్ని మనం అయితే మానిటైజేషన్ చేసుకోవాలి. వీడియోస్ అన్నిటికి అంటే డాలర్ సింబల్ ఆన్ చేసుకోవాలన్నమాట. చూడండి, టైం పట్టిద్ది ఇది అవ్వడానికి. వీడియోస్ అప్డేట్ అవుతుంది అనమాట అన్నీ. సో ఇట్లా 30 వీడియోస్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ వేరే పేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదిగోండి కింద యారో మార్క్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే వేరే పేజ్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా అంతే, పైన మళ్ళీ వీడియోస్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ 30 వీడియోస్ సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ ఎడిట్లోకి రావాలి, మళ్ళీ మానిటైజేషన్లోకి వెళ్ళిపోయి మనం మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలి. సో ఇట్లా ఆన్లోనే ఉండాలి మానిటైజేషన్. అప్డేట్ వీడియోలు కొట్టండి. షార్ట్ వీడియోస్కి కూడా అంతే, సేమ్ ఇట్లాగే చేసుకోవాలన్నమాట. షార్ట్ వీడియోస్లో డిఫాల్ట్గానే కొన్ని ఒకసారి మానిటైజేషన్ అనేది ఆన్లోనే ఉంటాయి అనమాట. అన్ని వీడియోస్కి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత సో ఆన్లోనే ఉన్నాయి అనమాట. ఈ విధంగా సింపుల్గా మనం అయితే అన్ని వీడియోస్కి మానిటైజేషన్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు కూడా ఏదన్నా ఇట్లా మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, యాడ్సెన్స్లో ఏదైనా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, పిన్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్, ఐడి వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్, కాపీ రైట్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి అనమాట. సో మనం అయితే తక్కువ సర్వీస్ ఛార్జ్ తీసుకొని బెస్ట్ సర్వీస్ ఇస్తాం అనమాట మీకు. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, థంబ్నెయిల్లు పెట్టుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం అయితే చేస్తాము. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉంటుంది, అది చూడండి ఎట్లా చేశాను ఏంటో కూడా, అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.